పాలమూరు జిల్లాకు ద్రోహం చేసిందే కేసీఆర్ అన్నారు బీజేపీ ఎంపీ టీకే అరుణ. రైతులకు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు టీకే అరుణ. పాలమూరుపై కేసీఆర్ది కపట ప్రేమ అన్నారు. మళ్లీ సెంటిమెంట్ పేరుతో రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారన్నారు ఎంపీ టీకే అరుణ. కేసీఆర్ గారు పాలమూరు జిల్లా మీద చాలా ప్రేమ వల్కబోసిరు. తన మీడియా కాన్ఫరెన్స్ లో పాలమూరు జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది, ద్రోహం చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి. పాలమూరు జిల్లాను వాళ్ళ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్ప, వాళ్ళ సెంటిమెంట్ కోసం వాడుకుంటున్నారు తప్ప, పాలమూరు జిల్లాకు అభివృద్ధి చేయాలని కానీ, పాలమూరు జిల్లాకు న్యాయం చేయాలని కానీ వాళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. ఆనాడు నేను ముఖ్యమంత్రిగా లేనప్పుడు 2003లో పాదయాత్ర చేసినా అని చెప్తారు కేసీఆర్ గారు. మీరు పాదయాత్ర చేసినంటే ఆయన మీకంటే ఎక్కువ ఉద్యమాలు నేను చేసిన ఆ ఆర్డీఎస్ కోసం. నా పరిధి లోపల నేను న్యాయం కూడా చేసిన ఆర్డీఎస్లో. కానీ మీరు ముఖ్యమంత్రి అయినాక మీరేం చేసిండ్రు? ఈరోజు వచ్చి భారతీయ జనతా పార్టీ మాట్లాడతలేదు, కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తుంది, బీజేపీ కేంద్రం నుంచి అట్లా చేస్తున్నటువంటి అబద్ధ మాటలు మాట్లాడి ప్రజలను మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి నేను ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు పట్టుబట్టి పాలమూరు రంగారెడ్డి కావాలా పాలమూరు జిల్లాకని పట్టుబట్టి దానికి జీవో ఇష్యూ చేసినాం సర్వే కోసం. మీరు అధికారంలోకి వచ్చిన వెంబడే ఏం చేసి మీ ఘనకార్యం, జులాల దగ్గర నుంచి ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిని తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్ల మొత్తం దాని అప్రోచే మారుస్తుంది, దాని డిజైన్లు మారుస్తుంది, దాని అంచనాలు మారుస్తుంది. మీరు ఎన్నిసార్లు డిపిఆర్ పంపిన? పాలమూరు డిపిఆర్ ఒకటి పంపినా? మీరు పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ఒకటి పంపినా మీరు కేంద్రానికి? ఎన్ని డిపిఆర్లు పంపిన? మీరు ఒక్క డిపిఆర్ అన్నా మీరు చక్కగా చేసి పంపినా? అయ్యా మీరు డిపిఆర్ కరెక్ట్గా ఒక డిపిఆర్ పంపండి సరి చేసి అంటే మీరు పంపలేదు. కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఎంత నిర్లక్ష్యం వహించింది మీరు. కాళేశ్వరం మీదనేమో దెబ్బ లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి కాళేశ్వరాన్ని కట్టి అనేక రకాలుగా దాన్ని దోపిడీ చేసి కాళేశ్వరంని కాలిపోయే ప్రాజెక్టు చేస్తుంది. మొత్తం అది కథం కూలేపాయి. పాలమూరు రంగారెడ్డి మీద మీరు ఎందుకు ఆ దృష్టి పెట్టలేదు అన్నాడు. మరి ఇక్కడి నుంచి అయితే మీరు గెలిచి తెలంగాణ ఉద్యమానికి ముందుండి నడిపించిండు. ఇక్కడ గెలవకుంటే తెలంగాణ ఉద్యమమే లేదా? ఇక పాలమూరు ప్రజలు గెలిపించారు కాబట్టే మీరు ఆ తెలంగాణ ఉద్యమానికి నాయకుడిగా ముందుకు వచ్చిండ్రు. ఈడ ఉన్నప్పుడే తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు కాగలిగిండ్రు. ఈరోజు మరి పాలమూరుని ఇంత నిర్లక్ష్యం చేయడానికి కారణం ఎవరు? మీరు కాదా? ఒక పక్క ప్రాజెక్టులకు నష్టం చేసిండు, పాలమూరు జిల్లాకు అన్ని రకాలుగా విద్య, వైద్యము, ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రతి దాంట్లో కూడా పాలమూరు జిల్లాకు నష్టమే చేసిండు, ద్రోహమే చేసిండు. మీరు పాలమూరు జిల్లా వాళ్ళ మీద మళ్ళీ ఒకసారి మాట్లాడి ఏదో సెంటిమెంట్ రాజేసి మళ్ళీ రాజకీయాల్లో అడుగు పెట్టాలి, మళ్ళీ ఇదే సెంటిమెంట్తో మళ్ళీ మేము రాజకీయం ఎత్తాలంటేటువంటి రాజకీయ కుట్ర తప్ప భారతీయ జనతా పార్టీని మేము ప్రశ్నించేటటువంటి హక్కే కేసీఆర్కు లేదు. భారతీయ ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకరించిన తెలంగాణకు కేసీఆర్ ఉన్న 10 ఏళ్ళు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 2 ఏళ్ల నుంచి పెద్ద ఎత్తున సహకరిస్తాం.